అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వచ్చే నెల 4వ తేదీన. హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజాజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. జాతర శిల్పారంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా 2025 ఏర్పాటు చేశారు. ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజాజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. జాతర శిల్పారంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా 2025 ఏర్పాటు చేశారు. ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించే ప్రారంభించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా. జాతర శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2025 ఏర్పాటు చేశారు. ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ బజార్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 87 స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా 2025 ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మనం ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ కానీ, మన కార్పొరేటర్లు, అలాగే పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చేసిన పార్టీ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొత్తం 87 స్టాల్స్ ఈ మేళాలో. అందులో ఆంధ్రప్రదేశ్ 25, ఉత్తరప్రదేశ్ 20, వెస్ట్ బెంగాల్ నుంచి 7, తెలంగాణ 10, ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి 25, మొత్తం 87 స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పుగా చెప్తా ఉన్నారు. గతంలో ప్రతి పండక్కి, అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ, ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు అవి జరిగాయి. అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు, మనం చేసుకున్న చేనేత మేళా, ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా, పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళు కళాకారులు. అంటే చేనేత కావచ్చు, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి
వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు. వాళ్ళు కళాకారులు, వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్ గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం, వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దాని కొత్త వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కానీ ఇట్లా ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి. ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ మధ్యనే మనం మన పిఎం గారి చేస్తాం, మొత్తం ఏదైతే వృత్తి చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా, మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటే దానికి ఎగ్జామ్స్ ఇచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని, ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి. నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపీ కాలనీలో ఒక 4 రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్ లో. నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దాదాపు 1000 మంది, అంటే ఆ 4 రోజుల్లో దాదాపు ఒక 70,000 మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాని. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఒక తయారైన వస్తువు, చీర, బొమ్మ లేకపోతే ఇంకోటి కొట్టడం వల్ల దాదాపు ₹1,00,00,000 పైగా వ్యాపారం వస్తే, నేను ఆ క్లోజింగ్ ఫంక్షన్ చూసి అక్కడ నాతో పాటు కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ బట్టి వాళ్ళకి చెప్పాను, ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఓ రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పాను. చెప్తే సార్ మళ్ళీ ఇబ్బంది అవుతుంటే, ఇబ్బంది ఏముంది మీకు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్లేస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్తాము, మొత్తం మీరు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయండి అని చెప్తే దాన్ని ఒక రోజు ఎక్స్టెండ్ చేశారు. పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒక రోజు పెట్టుకొని పడేసే వాటి కంటే కూడా ఆ కళాకారుల్ని గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్, లక్క బొమ్మలో లేకపోతే ఇంకోటి ఏడుకొప్పాకేయో లేకపోతే ఇంకేదైనా హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే మిగతా ఇటువంటి ఏమైనా మనం తీసిస్తే అటు 2 రకాలుగా మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇటువంటి కళాకారులను ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ కొత్త సంవత్సరం మాకు స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జరగాలి, బాగా విజయవంతం కావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే విధంగా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. కూటమి నేతలు మోసాలకు ప్రజలు బలైపోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫూల్స్ చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. గురువారం విశాఖలో ఆమె మాట్లాడుతూ 2024 వెన్నుపోటు సంవత్సరంగా మిగిలిపోతుందని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫూల్స్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం.
అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృత్తికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి, మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సూపర్ 6లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్లు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు
అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కి ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి. ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఈ నెల 4వ తేదీన. ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సమయంలో 3 రోజుల పాటు వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిపే పద్ధతిపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంఘాల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. కుటుంబ సమేతంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఎమ్మెల్యే మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో రాష్ట్ర పండుగగా చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆలయ అర్చక బృందం, దేవస్థాన అధికారులు కూర్చొని ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జీవో జారీ చేసినందుకు ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి పురాతనమైనటువంటి దేవాలయం, ప్రపంచంలో ఏకైక పూజలు అందుకున్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సూర్యనారాయణ మూర్తి దేవాలయం ఇక్కడ ఉండడం, ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి స్వామిని కొలిచే దేవస్థానం ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, ఇది ఎప్పటి నుండో దినదినం కొద్దిగా అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది. దీన్ని రథసప్తమికి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. దీన్ని గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర పండగగా అడిగితే వెంటనే తక్షణమే స్పందించి రాష్ట్ర పండగగా దీన్ని అనౌన్స్ చేసి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. దీనివల్ల ఇది ఒక టూరిజం హబ్గా, ఒక పెద్ద పిలిగ్రిమ్ సెంటర్గా ఫ్యూచర్లో ఇది అయ్యే అవకాశం ఉంది. కనుక దీనికి తగిన ఏర్పాట్లు, అలాగే దీనికి కావలసిన ఏదైతే ఈ యాత్రకు సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకోబడతాయి. నిన్నే కలెక్టర్ గారితో దీన్ని మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మీటింగ్ పెట్టాం. అలాగే కేంద్ర మంత్రి వర్యులు కూడా 2-3 రోజుల్లో మళ్ళీ రావడం జరుగుతుంది. దీనికి ప్రసాద్ స్కీమ్ కింద 100 కోట్లతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం పెట్టాం. అది కూడా త్వరలో ఆమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వీలైన తొందరగా అది కూడా ఆమోదించి దానికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆలయ అభివృద్ధికి పూర్తిగా మేము తోడ్పడతాం. అలాగే రేపు రథసప్తమికి అలాగే 3 రోజులు జరగబోయే కార్యక్రమాలు కూడా త్వరలో వెల్లడిస్తాం. రేపు 2వ తారీఖున జడ్పీ హాల్లో మేము ప్రజలందరి తాలూకా సూచనలు, సలహాలు తీసుకోవడానికి మీటింగ్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం. అలాగే అన్ని ఎన్జిఓస్ అందరి తర్వాత డిపార్ట్మెంట్లు, ప్రజలందరూ, ఇంకా ఎవరైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో వారి వద్ద కూడా ఇంకా సూచనలు, సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ రథసప్తమి వేడుకలు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం, రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి తీర్థ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం, రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి తీర్థ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.
ఫోటో ఆగిపోయినాను నేరుగా నడుచుకుంటే వచ్చండి నిలబడద్దండి నిలబడకుండా వచ్చండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్టులు చేస్తూనే ఉంటామండి. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అలాగే మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించే నిర్ణయం. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయం అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేవలం 10% 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది.